వెరీ క్లియర్గా ఇవాళ తీసుకున్నారు. కానీ పెద్దలకు మాత్రం ఒక్కటే ఒక విజ్ఞప్తి, నాది రిక్వెస్ట్. నేనేం చెప్పదలుచుకున్నా అంటే, సరే ఏది ఏమైనా ఒక అడుగు ముందుకు పడ్డది, ఒక చర్చ స్టార్ట్ అయింది, అందుకే శుభాకాంక్షలు. ఈ శుభాకాంక్షలు తెలియజేస్తూనే ఇంకెక్కడైనా రిజర్వేషన్ పైన చర్చ జరిగితే రిజర్వేషన్ అంశాలు మనము మీరు మాట్లాడకుండా ఓన్లీ రాజ్యాధికారమే. 80 ఏళ్ళుగా రిజర్వేషన్లు రాలేదు. రిజర్వేషన్లకు తిలోదకాలు ఇవ్వబడ్డాయి, రిజర్వేషన్లను నాశనం చేయబడ్డాయి. ఎందుకు ఈ మాట చెప్పదలుచుకున్నా అంటే, మనకు ఈడబ్ల్యూఎస్ అనేది తీసుకొచ్చి అగ్రకులాలకు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత నువ్వు ఎట్లా రిజర్వేషన్ అడుగుతావు? అగ్రకులాలకే రిజర్వేషన్ వచ్చే, అగ్రకులాలే అనుభవించవు, నువ్వు ఎవరితో రిజర్వేషన్లు సాధించి ఇంకెవరితో కొట్లాడతావు? కాబట్టి రిజర్వేషన్లతో ఇది జరిగే పని కాదు. వెరీ క్లియర్ సబ్జెక్ట్. కాబట్టి ఇక్కడ క్లియర్గా, ఇంత క్లియర్గా పాలకులు పోతున్నప్పుడు, ఇంత క్లియర్గా 80 ఏళ్ళ నుంచి మీకు ఇవ్వమురా బాబు, మీకు కుర్చీ ఇవ్వము అని వాళ్ళు చెప్తున్నప్పుడు ఇస్తారనే భ్రమలు కలిగించడం లేదా మనం కలిగి ఉండడం మన తప్పవుతుంది. ఇది నేను అనుకుంటున్నటువంటి అంశం. అయితే ఈ అంశాన్ని నేను పెద్దలకు, ఇప్పుడు నా వాయిస్ చాలా తక్కువ, నా ఏజ్ తక్కువ, నన్ను గుర్తిస్తారో గుర్తించరో, నా వాయిస్ పోతుందో పోదో నాకు తెలియదు, కానీ మీరు మాత్రం దయచేసి రిజర్వేషన్ అన్న అంశాలపైన ఏ మీటింగ్ కన్నా వెళ్ళండి, చర్చ మాత్రం రాజ్యాధికారం వైపే పోవాలి. ఇంకొకటి, 60% మీరు నమ్మినా నమ్మకపోయినా గ్రామీణ ప్రాంతాల్లో 60 నుంచి 70% నా బీసీలు ఉన్నారు, ఓట్లున్నాయి. చర్చ ఏం జరుగుతుంది? వాడు ఒకడు 52 అంటాడు, ఒకడు 54 అంటాడు, లేదా ఎటుపోయినా 50 అయితే దాటి ఉన్నామనేది క్లియర్గా ఉన్నది. 4 పార్టీలు 4 దిక్కుల పోటీ చేస్తే నా 50% ఓట్లలో మనం 50లో 30 వేసుకుంటే మనమే అధికారము. మన వాళ్ళకు మనం ఆ డైరెక్షన్ ఎందుకు ఇవ్వకూడదు? మన ఓటు మనం వేసుకుందాము, మన ఓటు మనం ఒకసారి వేసుకుందాం రాబాయ్ అనే చర్చను ఎందుకు తీసుకుపోకూడదు? కాబట్టి నేను ఇక్కడ మీకు, మనం మీడియా మిత్రులు మనోళ్ళే కాబట్టి ఈ అంశాలు మాట్లాడుతున్నా. నేనేమనుకుంటున్నా అంటే, ఖచ్చితంగా కింద ఇవాళ నేనైతే చాలా సందర్భాలలో ఎర్ర సత్యనారాయణ అన్న ప్రెస్ మీట్ పెట్టిండన్న, చాలా బ్రహ్మాండంగా మాట్లాడిండని, గ్రామంలో విలేజ్లో మారుమూల వార్డులో మాట్లాడుతున్నారు ఇవాళ. ఎందుకు అంటే ఆ సోషల్ మీడియా గొప్పతనం, అది సోషల్ మీడియా చర్చ తీసుకుపోతున్నది, గ్రామానికి చేరుస్తున్నది, మామూలు వ్యక్తికి చేరుస్తున్నది, ఒక రైతుకు చేరుస్తున్నది, ఒక గొర్రెల కాపరికి అడవిలో కలిస్తే అన్న అంటే ఆపితే మాట్లాడితే చర్చ చేస్తున్నాడు.